ప్రత్యేక హోదా వస్తే నేను ఏం చేసుకుంటానమ్మా, దాంతో నా నెత్తిన పెట్టుకొని ఊరేగుతానా, నాకేమైనా చేస్తుందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి, అది వాస్తవం, అది చెప్పమనంటే నేను ఒప్పుకుంటా. కానీ ప్రత్యేక హోదా అన్నది అసలు ఊపిరే లేకుండా, దానికి ఊసే లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మరి మీరు రాజకీయ ఉనికి కోసము, మీరు సర్వైవ్ కావడం కోసము, మీరు బీజేపీ మెప్పు పొందడం కోసము మీరు ప్రత్యేక హోదాని గోయి తీసి పాతిపెట్టి మళ్ళీ మా మీద అంటారా? సిగ్గుండాలి కదా. అలాగే సూపర్ 6 కూడా కనీసం ఇంతమంది ఎంపీలు ఉన్నారే, కనీసం విశాఖపట్నం స్టీల్ అయినా కూడా ఒక్క అష్యూరెన్స్ తెచ్చుకోగలుగుతున్నారా? విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము, విశాఖపట్నం స్టీలుని కాపాడుకోగలము అని ఒక్క అష్యూరెన్స్ అయినా ఈ ఎంపీలు తెచ్చుకోలేకపోతున్నారంటే విభజన హామీలు కొత్తవి తెచ్చుకోవడం కదా దేవుడెరుగు. కనీసం ఉన్న ఆస్తులైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా?